హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా బిడ్డని చూడాలని ఉందంటూ ఎక్కిళ్లు పెట్టి ఏడ్చిన సంజన ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు షోకి అవసరానికి మించిన కంటెంట్ని ఇస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సంజనానే అని చెప్పొచ్చు. తన మనసుకి ఏది తోచితే అది చేసుకుంటూ వెళుతుంది. అది చూసేటప్పుడు కొంతమందికి ఫన్నీగా అనిపిస్తుంది, మరికొంతమందికి చిరాకు వేస్తుంది. కానీ అత్యధిక శాతం మందికి మాత్రం ఫన్నీగానే అనిపిస్తుంది. అందుకే ఈమెకు భారీ ఓటింగ్ పడుతుంది. ప్రస్తుతం హౌస్లో ఉన్న 14 మందిలో ఈమెకు టాప్ 5 రేంజ్ ఓటింగ్ పడుతుంది. అంటే నమ్ముతారా? కానీ నిజంగానే పడుతుంది. అయితే సంజనాలో అందరికీ నచ్చే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రోజు కూడా తన 5 నెలల బిడ్డని వాడుకొని సానుభూతి సంపాదించుకోవాలనే ప్రయత్నం చేయకపోవడం. అప్పుడే పుట్టిన బిడ్డని వదిలి రావాలంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది. కానీ సంజన ఆ బాధని కెమెరాకి చూపించే ప్రయత్నం చేయలేదు. తన బిడ్డ గుర్తుకు వచ్చినప్పుడు రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ కనపడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇది కేవలం లైవ్ చూసే వాళ్లకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఆమె తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. తన బిడ్డని చూడాలని ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని బయటకు వచ్చి తన తోటి కంటెస్టెంట్స్తో ఎప్పటిలాగానే జాలీగా ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత సంజన టాప్ 5 వరకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈమె మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ లో ఉండాల్సిందే అని కోరుకుంటున్నారు నెటిజన్స్. 5 నెలల బిడ్డని వదిలి ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఒక తల్లి ఆవేదన రియలిస్టిక్ గా చూడాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. మరి ఈమె ఫ్యామిలీ వీక్ వరకు ఉంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.